నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షుల కళ్యాణ మహోత్సవాన్ని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షుల కళ్యాణ మహోత్సవాన్ని గౌడ సోదరులు భక్తి భావంతో నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. గ్రామంలోని ప్రజలు భక్తి మార్గంలో పయనించడానికి ఇదొక మంచి నిదర్శనమని, ఆ రేణుకా ఎల్లమ్మ కృపతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ గౌడ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గౌడ కులస్తులు వారిని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, బిజ్జ సంపత్, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, చింతల స్వామి, పున్న వెంకటస్వామి, మాజీ కోఆప్షన్లు మహమ్మద్ గౌస్, అబ్దుల్ అజీజ్, చల్మేటి నాగరాజు, రాములు గౌడ్, మౌరం రాజు, ఆకుల మహేందర్, మాజీ సర్పంచ్ గోపరి నర్సింహులు, నారాగౌడ్, లక్ష్మీ నర్సింహులు, రంజిత్ గౌడ్, వెంకటేశం, తాడె మల్లేశం, నగేష్, నాయని లక్ష్మణ్, మహేష్, నగేష్ యాదవ్, యాదగిరి, మోహన్ రెడ్డి, గౌడ కులస్తులు రాజాగౌడ్, దుబ్బరాజాగౌడ్, శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట మండల రాంపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ 5వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా మా గౌడ సోదరులు అందరూ కూడా ఇవాళ అమ్మవారి కళ్యాణం, అట్లాగే అమ్మవారికి భోజనాలు సమర్పించి వాళ్ళ అంగరంగ వైభవంగా ఈ పండుగను చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మా గౌడందరూ ఆలయ కమిటీ సభ్యులు కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి భక్తులందరికీ కనువిందుగా ఇవాళ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మా గౌడన్న సోదరులు మా పార్టీ కార్యకర్తలను కానీ, బంధువులను కానీ, స్నేహితులు కానీ అందరినీ ఇక్కడ పిలుచుకొని ఇవాళ ఒక పండుగ వాతావరణంలో మమ్మల్ని కూడా మేకం చేసినందుకు మా గౌడన్నలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇవాళ చిన్న పల్లెటూరు గ్రామమైన రాంపూర్ గ్రామంలో మొదటి నుంచి భక్తి శ్రద్ధలతోటి ఎప్పటి నుండో ఇక్కడ రేణుకా ఎల్లమ్మ కళ్యాణాలు జరుగుతూ ఉండే ఇక్కడ ఆలయం ఉంది. బ్రహ్మాండంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. ముందు కూడా ఇలాంటి పూజలు ఇంకా చేసుకుంటూ గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో ప్రజలను కూడా భక్తి మార్గం వైపు మమేకం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని దీంతో పాలు పంచుకునే చేసిన మా గౌడన్న సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.